నమస్తే. ఈనాటి ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా కీలకమైన, ఇంట్రెస్టింగ్ లీగల్ కేస్ స్టడీని చూడబోతున్నాం. కోర్టులో మనకు న్యాయం దక్కాలంటే మన తరపున పోరాడేది లాయర్లే కదా! మరి ఆ లాయర్లకే భద్రత లేకపోతే పరిస్థితేంటి? సరిగ్గా ఈ పాయింట్స్ మీద మహారాష్ట్రలో న్యాయవాదుల కోసం కొత్తగా రూపొందిస్తున్న రక్షణ చర్యల గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనమొక లాజికల్ ప్రశ్న వేసుకుందాం. సమాజానికి మన న్యాయ వ్యవస్థ ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది. కానీ ఆ కవచాన్ని తమ చేతుల్లో పట్టుకుని మనకోసం పోరాడే లాయర్లకే భద్రత కరువైతే, వాళ్లమీద భౌతిక దాడులు, బెదిరింపులు పెరిగిపోతే ఆ కవచం ఇంకా ఎవరిని రక్షిస్తుంది? అసలు న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ ఏమవుతుంది? ఈ ఇష్యూని కోర్టులు ఎలా డీల్ చేస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఈనాటి మన అజెండా. లాయర్లకు ఉన్న ముప్పు దగ్గర్నుంచి, కొల్హాపూర్ పిల్ కేస్ స్టడీ, చట్టంలో ఉన్న గ్యాప్, అలాగే రాబోతున్న మధ్యంతర మార్గదర్శకాలు, ఇలా వాళ్ల భద్రతకు సంబంధించిన అన్ని కోణాలను మనం స్టెప్ బై స్టెప్ కవర్ చేయబోతున్నాం. సరే, ముందుగా మొదటి సెక్షన్, మహారాష్ట్రలో పెరుగుతున్న హింస, న్యాయవాదులకు పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక లాయర్ మీద దాడి జరగడమంటే అది కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, అది ఏకంగా న్యాయ వ్యవస్థ పునాదిపైనే జరిగిన దాడి. బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్లోని జస్టిస్ మాధవ్ జె జామ్దార్, అలాగే ప్రవీణ్ ఎస్ పాటిల్ గారు సరిగ్గా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. లాయర్లు భయం లేకుండా పూర్తి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండి తీరాలని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇక రెండో సెక్షన్కి వస్తే, అసలు ఈ మార్పుకి కారణమైన ఆ కోల్హాపూర్ పిల్ కేస్ స్టడీ ఏంటో చూద్దాం. ఇదంతా ఎలా మొదలైందో తెలుసా? పరిస్థితులు ఒక్కసారిగా చేయి దాటుతున్నప్పుడు, అంటే న్యాయవాదులపై దాడులు, వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్న టైంలో కొల్హాపూర్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ వారు నేరుగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అదేనండి ఒక PIL దాఖలు చేశారు. ఇంకేముంది, బాంబే హైకోర్టు సర్క్యూట్ బెంచ్ వెంటనే రంగంలోకి దిగి ఈ సమస్యను చాలా సీరియస్గా తీసుకుంది. మూడవ సెక్షన్లో అసలు ఈ చట్టపరమైన గ్యాప్ ఏంటి, ఇప్పుడు అర్జెంటుగా ఈ మధ్యంతర చర్యలు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది అన్నది చూద్దాం. ఇక్కడ నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తీసుకురావాల్సిన తమ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ను ఆపేసింది. ఎందుకు? కేంద్రం నుంచి జాతీయ స్థాయిలో ఒక చట్టం వస్తుంది కదా అని. కానీ మరోవైపు చూస్తే ఆ జాతీయ చట్టం ఇంకా రాలేదు. ఇప్పుడు అర్థమైందా ఈ గ్యాప్? సో ఈ రెండూ చట్టాలు లేని టైంలో లాయర్లను రక్షించడానికి ఆ హైకోర్టే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కఠినమైన మధ్యంతర మార్గదర్శకాలను తీసుకురావాల్సొచ్చింది. మరి నాలుగవ సెక్షన్లో అసలు ఆ ప్రతిపాదించిన కీలకమైన మధ్యంతర రక్షణ మార్గదర్శకాలు ఏంటో ఒకసారి బ్రేక్డౌన్ చేద్దాం. ఈ రూల్స్ చూసే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కోర్టుకు ఈ విషయంలో సహాయం చేయడానికి అమికస్ క్యూరీ రంగంలోకి దిగారు. లాటిన్లో దీని అర్థం కోర్టు మిత్రులు అని. ఈ కేసులో సీనియర్ అడ్వకేట్ రాజీవ్ చౌహాన్, అలాగే అడ్వకేట్ సత్యవ్రత్ జోషిగారు లీగల్ ఎక్స్పర్ట్స్గా ఉంటూ బెస్ట్ భద్రతా చర్యలను రీసెర్చ్ చేసి మరీ కోర్టుకు ప్రతిపాదించారు. ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఊరికే రాలేదండి. ఏకంగా 21 నిర్దిష్టమైన మార్గదర్శకాలతో ఒక కంప్లీట్ రిపోర్టును ధర్మాసనానికి సమర్పించారు. ఆ 21 పాయింట్లలోంచి మన ఈనాటి విశ్లేషణ కోసం అత్యంత కీలకమైన ఒక 4 ప్రధాన రక్షణ చర్యలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి అతి పెద్ద ప్రతిపాదన, ప్రతి జిల్లాలో అడ్వకేట్ ప్రొటెక్షన్ కమిటీల ఏర్పాటు. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో నడిచే ఈ కమిటీలో ఎస్పీ, అలాగే బార్ ప్రెసిడెంట్ సభ్యులుగా ఉంటారు. ఇది గ్రౌండ్ లెవెల్లో లాయర్లకు నిజంగా ఒక బలమైన సెక్యూరిటీ షీల్డ్ లాగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక రెండో పాయింట్ చూడండి. ఇది పోలీస్ యాక్షన్కి సంబంధించిన ఒక క్రూషియల్ రూల్. విధుల్లో ఉన్న న్యాయవాదులపై ఎవరైనా సరే ముందస్తుగా జడ్జిగారి అనుమతి లేకుండా ఎలాంటి అరెస్టులుగానీ సోదాలుగానీ చేయడానికి వీల్లేదు. వారు ఫ్రీగా, ఎలాంటి ప్రెషర్ లేకుండా తమ డ్యూటీ చేయడానికి ఇది చాలా అవసరం. మూడవది గోప్యత, అంటే కాన్ఫిడెన్షియాలిటీ. ఈ మార్గదర్శకాలు ఒక బలమైన లక్ష్మణ రేఖను గీస్తున్నాయి. ఒక లాయర్కి, వాళ్ల క్లయింట్కి మధ్య ఉండే ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని బయటపెట్టమని ఏ న్యాయవాదిని ఎవ్వరూ ఫోర్స్ చేయడానికి వీల్లేదు. లీగల్ ప్రొఫెషనల్లో ఉండే ఆ ఇండిపెండెన్స్ను కాపాడటానికి ఇది ఒక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నాలుగవది
దర్యాప్తులో పారదర్శకత. ఒక లాయర్ మీద ఏదైనా దాడిగాని, బెదిరింపుగాని జరిగితే ఆ కేసును ఏమాత్రం ఆషామాషీగా తీసుకోకూడదు. కనీసం ఒక డీఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకున్న అధికారి మాత్రమే ఆ కేసును దర్యాప్తు చెయ్యాలని ఈ గైడ్లైన్స్ స్పష్టంగా చెప్తున్నాయి. సరే, ఫైనల్గా సెక్షన్ 5 స్వాతంత్ర్యం మరియు భద్రతను కాపాడతాం. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఈ 21 ప్రతిపాదనల రిపోర్టు కోర్టు టేబుల్ మీద ఉంది. అయితే వీటిని ఇన్డెప్త్గా స్టడీ చేయడానికి కోర్టుకు కాస్త సమయం కావాల్సి వచ్చింది. మధ్యలో సమ్మర్ వెకేషన్ కూడా రావటంతో ఈ కేసు తదుపరి కీలకమైన విచారణను జూన్ 18, 2026కు షెడ్యూల్ చేశారు. ఇదంతా చూశాక మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మైండ్లో మెదులుతుంది కదా. న్యాయాన్ని రక్షించేవారికి రక్షణ కల్పించేది ఏది? జూన్ 18న జరగబోయే ఈ కోర్టు విచారణ శాశ్వత ఉపశమనం ఇస్తుందా, లేక ఆలోపే కేంద్రం నుంచి ఏదైనా పవర్ఫుల్ చట్టం వస్తుందా? ఏది ముందొచ్చినా సమాజానికి ఒక కవచంలా నిలబడే లాయర్ల భద్రతను నిర్ధారించడం మాత్రం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాను. Stay informed with Lawful India. Hit subscribe for sharp legal updates. Like the video, share it forward, and drop your comment below to keep the discussion moving.